హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త సినిమాల అప్డేట్ అయితే తీసుకొచ్చాను బే. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ ఉందిగా, దానికోసం అనమాట కొన్ని రూమర్స్ అయితే నడిచాయి. దీంట్లో డాన్లీ అంటే మోడర్న్ సియాక్ వస్తున్నారు అని అయితే రీసెంట్గా అనమాట సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడారు భయ్య. అయితే ఆయన సంతోషంతో కొన్ని విషయాలు అయితే చెప్పాడు. అయితే కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తున్నారు భయ్య. దాదాపు నాకు తెలిసి ఆయనే వస్తారు అనుకుంటున్నాను స్పిరిట్ మూవీలో. ప్రభాస్తో మోడర్న్ సియాక్ వేరే లెవెల్ ఉంటుంది. దాని తర్వాత మన నాని అన్న, అసలు నాని అన్నకి రీసెంట్గా అసలు టైమే లేదు భయ్య. నాకు తెలిసి ఇయర్కి 4 లేదా 3 మూవీస్ తీస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అనమాట మన నాని అన్న హిట్ 3 మూవీ తీస్తున్నాడా. దాని తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్లో ఒక మూవీ ఉంది, అది హైదరాబాద్ బ్యాక్డ్రాప్తో అయితే వస్తుంది. దాని తర్వాత డైరెక్టర్ సుజిత్ అంటే ఓజీ మూవీ తీస్తున్నాడు, ఆయనతో ఒక మూవీ అయితే ఉందంట భయ్య. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ మాట తొందరలోనే వస్తుంది. అయితే ఇంతమందితో మన మూవీ అయితే తీస్తున్నాడు నాని అన్న. అయితే సుజిత్తో తీస్తున్న మూవీ మల్టీ స్టారర్ మూవీ అంట. దాంట్లో 2-3 హీరోలు అయితే ఉంటారంట. అయితే నాని అన్నకి ఇప్పుడు అయితే తిరుగులేదు నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా భయ్య, ఇప్పుడు రామాయణ మూవీ ఉందిగా, రణధీర్ కపూర్ అలాగే సాయి పల్లవి అలాగే యష్ గారు అయితే తీస్తున్నారు. దీంట్లో సీతగా సాయి పల్లవి, రాముడుగా అనమాట రణధీర్ కపూర్, రావణాసుడుగా యష్, రాకింగ్ స్టార్ యష్, వీళ్ళ కాంబినేషన్లో అయితే మూవీ వస్తుంది. అయితే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట 2026లో, సెకండ్ పార్ట్ 2027లో లేకపోతే 28లో అయితే వస్తుంది ప్రియ. వేరే లెవెల్ అనమాట. అయితే రామాయణ్ మనం ప్రభాస్ని తీశాడు, కానీ మేము ఇంకో రకంగా చూపిస్తాం అని అయితే వాళ్ళైతే తీస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మన ఎంతగానో ఎదురు చూస్తున్నాం భయ్య. ఏంటి బాలకృష్ణ అఖండ పార్ట్ 2. అయితే అఖండ పార్ట్ 2లో మన బాలకృష్ణ గారు ఎలా కనబడతారు అంటే ఒక అఘోరా లాగా. అయితే మన హిందూయిజం గురించి మన పురాణాల గురించి ఆ మూవీలో బాగా చూపిస్తారంట. అయితే పార్ట్ 1లో ఆ చిన్నపిల్లకి మాట ఇచ్చినట్టు పార్ట్ 2లో మాత్రం మంచిగా ఆ మాట గురించి నిలబెట్టుకుంటాడంట. అయితే అఘోరాలా కొత్త రకంగా అయితే ఉంటుందంట. దీన్ని పాన్ ఇండియా వైజ్గా బాలకృష్ణ లైఫ్లోనే పాన్ ఇండియా వైజ్ మూవీ అంటే ఇదైతే వస్తుంది. దాని తర్వాత కాంతారా పార్ట్ 2 భయ్య. కాంతారా పార్ట్ 2 మొత్తం తీసేశారంట. అయితే ఈ మూవీ టీజర్ అనమాట జనవరిలో అయితే వస్తుంది. వేరే లెవెల్ అయితే ఉంటుంది భయ్య. నేను ఎగ్గర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కాంతారా మూవీలో మనం ఎవరు ఊహించినంత యాక్టింగ్ చేశారు రిషబ్ శెట్టి గారు. పార్ట్ 2 వేరే లెవెల్ అయితే ఉంది. ఫస్ట్ లుక్ ఒకసారి వదిలారు, ఆ లుక్ చూస్తుంటే మర్చిపోతుంది. అంటే పార్ట్ 2 ఇంకెలా ఉంటుందని నేనైతే ఆలోచిస్తున్నా. దాని తర్వాత పుష్ప 2 గురించి, పుష్ప 2 ఐటమ్ సాంగ్ అంటే శ్రీలీల అయితే వస్తున్నారు భయ్య. అయితే ఈ మూవీలో ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందంటే పుష్పరాజ్ సక్సెస్ అయ్యాక ఈ పాట అయితే వస్తుందంట. దీంట్లో సమంత క్యామెరా ఉంటుందంట, అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉంటారంట. వేరే లెవెల్ కదా. దాని తర్వాత సంక్రాంతికి 10th అనమాట గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది భయ్య. 12th అనమాట ఇప్పుడు మన బాలకృష్ణ డాకు మహారాజ్ అయితే వస్తుంది. 4th అనమాట అంటే 14th అనమాట సంక్రాంతి కలుద్దాం మూవీ అయితే వస్తుంది వెంకటేష్ గారిది. ఈ 3 మూవీస్ కూడా తగ్గట్లేదు భయ్య. మేమంటే మేము అని చెప్తున్నారు. ఏ సినిమా కూడా తగ్గట్లేదు భయ్య. నేనైతే ప్రభాస్ స్పిరిట్ మూవీ అయితే చూస్తున్నా. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేయండి.